ఈ కాలంలో అమ్మాయిని పడేయాలంటే కలర్ ఉండాల్సిన అవసరం లేదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. జోక్స్ ఏస్తూ నవ్విస్తూ ఉండాలి. బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి. బాధలో ఉన్నప్పుడు ఓదార్చటమేమో కానీ, ఎక్కువ షాపింగులు, అడిగినవన్నీ కొనిపిస్తూ, ధైర్యం చెప్తూ ఉండాలి. తర్వాత డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ బాగుండాలి. ఇలా ఉంటే ఏ అమ్మాయైనా పడిపోతుంది. కొంతమంది సెన్సిటివ్ వాళ్ళుంటే వాళ్ళేమో కానీ, ఇంకా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క అమ్మాయి పడిపోతుంది. ఏ అమ్మాయన్నా నీతో మాట్లాడలేకపోతుంటే, ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఉంటదో, ఆ అమ్మాయిని కూడా నువ్వు మాట్లాడిచ్చాలి. నీ జోక్స్‌తో, నీ పొగడ్తలతో, నీ టాలెంట్ బయటపెట్టి, ఆ అమ్మాయిని మాట్లాడిచ్చి, ఆ అమ్మాయిని ఫీలింగ్ బయట పెట్టిచ్చగలిగితే, ఆ అమ్మాయి నీకు పడిపోయినట్టే. అంతే సింపుల్. ఫస్ట్ చూస్తూ ఉండాలి. చూస్తూ మాట్లాడకుండా ఉండాలి. అలా 2 డేస్, 3 డేస్ చూస్తూ ఉంటే, ఆ అమ్మాయి కూడా నిన్ను చూస్తే లవ్‌లో పడిపోయినట్టే. ఒక 3 డేస్, ఒక వారం ఇలా చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండి, తర్వాత అసలు కనిపించకుండా ఉంటే నీకోసం వెతుకుతుంది. ఎక్కడున్నాడా? ఎక్కడున్నాడా? నన్ను చూసేవాడని. తర్వాత మళ్ళీ నువ్వు కనిపించగానే చూస్తా ఉంటది. నీతో మాట్లాడాలనుకుంటా ఉంటది. ఎలాగోలా మాట్లాడటానికి ట్రై చేస్తది. తను చేసినా, చేయకపోయినా నువ్వు నంబర్ ఇస్తే ఆటోమేటిక్‌గా నీకు ఫోనొస్తది. ఖచ్చితంగా ఆమె మాట్లాడటానికే ట్రై చేస్తది. తర్వాత ఫ్రెండ్‌షిప్ అంటది. తర్వాత లవ్ అనొచ్చు. ఏదైనా అనొచ్చు. ఎప్పుడైతే కాల్ చేస్తుందో, ఆ కాల్‌లో నువ్వు మాట్లాడే విధానం బట్టి, నీ మాటలను బట్టి, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బట్టి, దాన్ని బట్టి ఆమె మాట్లాడటం, నీకు పడిపోవటం, నీ క్యారెక్టర్ నచ్చటం ఇలా ఉంటుంది. తర్వాత మంచి వాళ్ళైతే డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైల్ వాళ్ళే మారుస్తారు. నువ్వు హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేసేవాడివైతే ఇంక అది కూడా అవసరమే లేదు. ఇంక అమ్మాయిలు పడుతూనే ఉంటారు. కానీ ఎవరికైనా ఒకటే లవరు, ఒకటే వైఫ్ ఇలా ఉంటే మన జీవితం చాలా బాగుంటుంది. ఒక అమ్మాయి వద్దు, ఇద్దరు అమ్మాయిలు ముద్దు అంటూ అందరిని ప్రేమిస్తా ఉంటే లైఫ్ స్పాయిల్ అయిపోతది. గొడవలు అవుతానే ఉంటాయి.